హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు శృంగేరి. 7కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. ఇదిగో ఈ బాటుగాడే, ఇది చూడరా, సిగ్గులేదు. 7కి లేరా స్టార్ట్ అయిపోదాము అని నాకు చెప్పి 7:45కి స్టార్ట్ అవుతున్నాం. వాటికి వెళ్ళేసరికి 9 or 10 ఎండ కొట్టింది. విల్ సీ. ఇప్పుడు అగుంబే హిల్ ఎంటర్ అవబోతున్నాం. చాలా హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓకే ఉంటుంది, కానీ మాన్సూన్లో మాత్రం చాలా రిస్కీ. అంటే మరి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయలేం. ఇప్పుడు కొంచెం పర్లేదు, యావరేజ్గా వెళ్ళిపోవచ్చు, కానీ చాలా హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. వీళ్ళు ఎంటర్ అగుంబే, కనపడేది అగుంబే హిల్. ఇప్పుడు అగుంబే వ్యూ పాయింట్కి వచ్చాం. చూసి అసలు బెండ్స్ ఇలా ఉంటాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి బెండ్స్. అండ్ వ్యూ విల్ బి లైక్ దిస్. ఈరోజు క్లౌడ్స్ లేవు. క్లౌడ్స్ ఉంటే ఇంకా బాగుండేది వ్యూ. కొంచెం ఎర్లీగా వచ్చి ఉండాలి. రప్లీ అండ్ రిటర్నింగ్ టు శృంగేరి టెంపుల్. ఇక్కడ నుండి శృంగేరి ఒక 20 to 25 kilometers ఉంటుంది, అంతే, ఎక్కువ ఏమి ఉండదు. సో విల్ కంటిన్యూ ద రైడ్. శృంగేరి వచ్చేసాం. అదొక గోపురం, కాకపోతే పార్కింగ్ దొరకట్లేదు. పార్కింగ్ ఎత్తుకుంటున్నాం. ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, చూపిస్తా. అదిగో హోమం జరుగుతున్నట్టుంది. ఫుల్ స్మోక్. అసలు ఎంత స్మోక్ వచ్చేసిందో కొంచెం కూడా కనిపించట్లేదు. అసలు హోమం చేసిన పొగ మొత్తం అలా గోపురం మొత్తం కప్పేస్తుంది. అక్కడేమో లెఫ్ట్ సైడ్ హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన పొగ మొత్తం గోపురాన్ని కప్పేస్తుంది. సూపర్ ఉంది వ్యూ. అదే కొంచెం వర్షం పడి ఇలా కానీ జరుగుతుంటే అదిరిపోయేది, కానీ ఎండగా ఉంది, ఏం చేస్తాం. ఎప్పుడు వచ్చినా కానీ ఓన్లీ ఒక్క ఎలిఫెంటే ఉండేది. ఈరోజు 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. సెకండ్ ఎలిఫెంట్. మొత్తం ఫెన్స్ పెట్టినట్టు పెట్టేశారు. అదే కదా, కాళ్ళు కూడా కడగలేము. నేను ఇంకా ఇక్కడే స్నానం చేద్దామని బట్టలు తెచ్చుకున్నా. ముందే చూద్దాం. లేదు బా, ఫెన్సెస్. అరే మొత్తం ఫెన్సెస్. ఇంకా స్నానం చేద్దామని బట్టలు తెచ్చుకుంటే
చేపలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వాటర్ కాయిన్స్ వేసారు ఎవరు, సారీ ఈ వాటర్లో కూడా కాయిన్స్ వేసారు. చాలా చేపలు ఉన్నాయి. కనీసం కాళ్ళు కడుక్కుందామన్నా కానీ లేదే. ఓకే, విల్ గో లైక్ దిస్ ఓన్లీ. పైన కనిపిస్తుంది కదా, అది సింగిల్ స్టోన్ చైన్, అంటే ఒకే రాయి నుంచి చైన్ని చెక్కారు తెలిసి. లోపల షూటింగ్ అలో లేదు, కానీ ఎవరన్నా వస్తే పంచ మాత్రం తెచ్చుకోండి, ఎందుకంటే ఎంట్రీ అలో చేస్తున్నారు. కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడడానికి పంచ మ్యాండేటరీ. అదే పంచ లేకుండా జస్ట్ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే కొంచెం దూరంగా ఆపేస్తున్నారు. సో ఎవరైనా వచ్చేటప్పుడు పంచ తెచ్చుకోండి. ఇక్కడ శృంగేరిలో చాలామంది వేదం నేర్చుకోవడానికే వస్తుంటారు. ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇక్కడే ఉంటారు, ఇక్కడే స్టే చేసి ఇక్కడే నేర్చుకుంటారు. సో ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక తెలుగు వాళ్ళని కలిసాను. అతను ఆల్రెడీ 35 years అట్లుండే. అతను స్కూలింగ్ వేదం అంతా ఇక్కడే, అంటే 10th class వరకు ఇక్కడే కంప్లీట్ చేసి మళ్ళీ చూడడానికి ఇక్కడికి వచ్చాడంట. సో ఇప్పుడు మఠం దగ్గరికి వెళ్తున్నాము. ఆ మఠం దగ్గరే నేర్పిస్తారు అనుకుంటా. ఐ మీన్ స్టే ఎవ్రీథింగ్. అక్కడ ఫిషెస్ అంత బాగా కనిపిస్తున్నాయో. ఇదే మఠానికి దారి, బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు ఈయన కొడుకు పీఠాధిపతి, శిష్యుడా, సారీ, ఈయన శిష్యుడు ఇప్పుడు పీఠాధిపతి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మఠం. ఈయన ఉన్నారా, ఇద్దరు ఉన్నారు. ఈయనది కారు ఉంటుందా ఇక్కడ? ఇంతకుముందు చూశాను, వైట్ బెంజ్ నాకు బాగా గుర్తు. ఉండాలనుకుంటా ఇప్పుడు కూడా. వీళ్ళ ఇల్లు కూడా ఉండిద్ది ఇక్కడే, ప్యాలెస్ ఉన్నట్టు ఉంటుంది ఇల్లు. పర్లేదు, ఫ్రెండ్స్ నాకు ఈయన శిష్యుడు గురు ఏంట్రా, గురు భ్యోన్ నమః. ఓ శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడో 10th classలో చదివిన హిందీ, ఇంకా హిందీ ఇలాగే ఉంది. రెండు ఒకటే. ఈయన శిష్యుడు ఆయన. సో ప్రజెంట్ పీఠాధిపతి ఆయన శిష్యుడు. రీసెంట్గా ఏదో మహోత్సవం జరిగింది. లాస్ట్ 2 daysలోనే ఏదో జరిగినట్టుంది. ఫుల్ అంతా డెకరేషన్ ఉంది. గురు నివాస ఆయన ఉండేది కూడా ఇక్కడ. లోపల మఠంలో ఇప్పుడు అలో చేయట్లేదు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళి కూర్చోమన్నారు, బట్ ఇప్పుడు అలో లేదు. అండ్ వీడియో తీద్దామంటే కూడా వీడియో అలో చేయట్లా ఎందుకో. మరి అక్కడ పూజారులన్నీ కూర్చొని ఉన్నారు. మేబీ ఏదో వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. సో అందుకని అలో చేయట్లేదు. అంతే, మఠం కూడా అయిపోయింది. ఇది మఠం, ఇది గురు నివాసం. ఈ టెంట్ వేయడం వల్ల ఏం అర్థం కావట్లా. గురు నివాస్
ఆ ఇంట్లో స్వామివారు ఉంటారు అనుకుంటా, అదే ఆ పీఠాధిపతి. అక్కడ అన్నదానం ఏమో 12కి అన్నారు, టైం ఏమో 11:30 అయింది. పొద్దునుండి ఏం తినలేదు. మా వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. నాన్న జుత్తు బయటికి వెళ్ళి తిందాం అనుకుంటే ఈరోజు ఇక్కడ వీడు శబ్దం చేసుకొచ్చున్నాడు, ఈరోజు పీఠంలోనే తినాలరా అని. పావు తినడం అయిపోయింది. రిటర్న్ అవుదాం అనుకుంటే మా అమ్మ అరే అక్కడ సాంబ్రాణి బాగుంటుంది తీసుకొని రారా అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ సాంబ్రాణి కొనడానికి గోయింగ్ టు బై సాంబ్రాణి తీసుకోవడం కూడా అయిపోయింది. ఇంకెక్కడ ఆగేది లేదు. బ్యాక్ టు మణిపాల్ వెళ్ళి ఇంకా ఫుల్ స్లీప్ వేసాను బాయ్. 1 hour 40 minutes డ్రైవ్ చేశాక ఇంటికి వచ్చేసాను మళ్ళీ. జస్ట్ 70 kilometers, ఎక్కువ కాదు. ఇప్పటికీ శృంగేరి చాలాసార్లు వెళ్ళాను. నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో అదొకటి. అండ్ బాగా దగ్గర కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. అట్లా స్టార్టింగ్లో బస్సులో అలా వెళ్ళి వచ్చేసాను. జస్ట్ బస్సులో అయితే ఒక 2 hours, 2.5 hours అంతే. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి శృంగేరి, అది చాలా వర్త్ ప్లేస్. ఇంకా మాన్సూన్లో వెళ్తే బెటర్, కొంచెం వ్యూస్ అదంతా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్లో అంత సజెస్ట్ చేయను. ఒకవేళ ఈ ఏరియాస్లో ఏమన్నా తిరుగుతూ ఉంటే ఇంకా సమ్మర్లోనే వెళ్ళండి. బట్ పర్టికులర్గా అదే ప్లాన్ చేస్తూ అక్కడికే వెళ్తామంటే ఇట్స్ బెటర్ టు విజిట్ ఇన్ మాన్సూన్. అంతే మరి వీడియో అయితే బాయ్.